అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ దసరా బొమ్మల కొలువులో అమర్చడానికి కావాల్సినటువంటి బొమ్మలను బెంగళూరులో ఉన్నటువంటి బసవన గుడిలోని దసరా బొంబేమణి అనేటటువంటి షాప్లో కొనడం అనేది జరిగింది. నాకు బొమ్మల కొలువు అంటే చాలా ఇష్టం. ఎక్కడ పోయినా కానీ నేను షాపింగ్ అంటూ ఏం వెతుకుతాను మొదటగా అంటే దసరా కొలువులో మనం బొమ్మల కొలువులో ఉపయోగపడేటటువంటి వస్తువులు ఏమైనా ఉన్నాయా, బొమ్మలు ఏమైనా ఉన్నాయా అనేటటువంటి అంశాలని నేను ప్రతి ఒక్క ఎగ్జిబిషన్లో కానీ ఎక్కడ షాపింగ్కి వెళ్ళినా కానీ వెతుకుతూ ఉంటాను. మా పిల్లలు కూడా అలాగే వాళ్ళు నాకు ఇచ్చేటటువంటి గిఫ్ట్లు కూడాను బొమ్మల కొలువుకు సంబంధించినటువంటి అంశాలే అయి ఉంటాయి. ఈసారి బొమ్మల కొలువుకి మా అబ్బాయి దసరా బొంబేమణి నుంచి కొన్ని బొమ్మలు తీసుకొచ్చారు. అవి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ బాక్స్ మొట్టమొదటిగా ఈ బాక్స్ చూడండి. ఈ బాక్స్ని అన్బాక్సింగ్ చేసి ఇందులో ఏమున్నాయో చూద్దాం. లక్ష్మీ అమ్మవారు, మొట్టమొదటిగానే లక్ష్మీ అమ్మవారి దర్శనం నాకు కలిగింది. ఇవన్నీ ఈ బాక్స్లో ఉన్నవన్నీ అష్టలక్ష్మి సెట్లు. ఈ రకంగా ప్రతి ఒక్క ప్యాక్ని తీసి ఒక్కొక్క అమ్మవారి విగ్రహాన్ని మనం చెక్ చేసుకుంటూ వెళ్దాం. సంతానలక్ష్మి, ఇంతకుముందు చూపించిన ధైర్యలక్ష్మి, బొమ్మల కొలువులో ఉంచడానికి పెట్టవలసినటువంటి ముఖ్యమైనటువంటి అమ్మవారి ప్రతిమల్లో అష్టలక్ష్మి మస్తంశుడు. ఈనాళ్ళు అష్టలక్ష్మి విగ్రహాలు బొమ్మలు లేవని నేను చాలా బాధపడేదాన్ని. మా అబ్బాయి ఈరోజు ఆ కోరిక నాకు తీర్చాడు. ఇందులో ఇదిగోండి గజలక్ష్మి, ఈ రకంగా నేను అన్నీ చక్కగా తీసి మీకు చూపిస్తాను. అష్టలక్ష్ములను ఒక్కసారి మీకు పూర్తిగా చూపిస్తున్నాను. అదేంటి నవరాత్రులు మొదలైపోయాయి కదా, ఇప్పుడు తెచ్చుకున్నారు బొమ్మలు అనుకుంటున్నారేమో. మూలా నక్షత్రం నుంచి నేను బొమ్మలను అమర్చి పెట్టుకుంటానండి. 10 రోజుల్లో పెట్టడం వీలు కాదు కాబట్టి మూలా నక్షత్రం నుంచి మొదలు పెడతాను. రెండవ సెట్ ఈసారి దసరాకు ప్రత్యేకంగా వచ్చినటువంటి స్పెషల్ ఐటమ్ కోదండరామ తీసి చూపిస్తున్నాను. దసరా బొమ్మల కొలువు వల్ల కేవలం మన సంస్కృతి పరిరక్షింపబడ్డమే కాకుండా ఇటువంటి పనులు చేసేటటువంటి ఎందరికో ఉపాధి కలుగుతుంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని అటువంటి వారిని కూడా మనం ప్రోత్సహించినట్లు అవుతుంది. మొట్టమొదటిగా సీతామ్మవారు చూడండి. ఈసారి కోదండరామ సెట్ అన్నది స్పెషల్ ఐటమ్ అని చెప్పారు ఆయన. మీరు తప్పనిసరి ఖచ్చితంగా మాత్రము ఎక్కడ మీరు దసరా బొమ్మల కొలువుకి ఎక్కడ బొమ్మలు కొన్నా కానీ బసవనగుడిలో ఉన్నటువంటి దసరా బొంబేమణిని మాత్రం తప్పక విజిట్ చేయండి. ఎందుకంటే చివరిలో లాస్ట్లో చెప్తాను ఎందుకు అనేటటువంటిది. ఆంజనేయ ఇదిగోండి కోదండరామస్వామి, ఎంత చక్కగా ఉన్నారు కదా. నాకైతే మాత్రం ఈ బొమ్మలు చూస్తుంటే కడుపు నిండిపోతుంది.
బొమ్మల కొలువంతా పెట్టాక ఆ వీడియోను సారీ ఇంతకుముందు చూపించినది లక్ష్మణస్వామి, కోదండమన కోదండ రాముడు. బొమ్మల కొలువు అన్నది అరేంజ్ చేసిన తర్వాత, మూలా నక్షత్రం రోజు అరేంజ్ చేసిన తర్వాత నేను దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన వీడియోని నా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, చూడడం మరవకండి. అది ఈ 2 సెట్లు కొన్న తర్వాత మాకు అదనపు కానుకగా సంజీవని పర్వతాన్ని తీసుకొని వెళ్తున్నటువంటి హనుమంతుని విగ్రహాన్ని ఆయన కానుకగా ఇచ్చారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమంటే, వీరి దగ్గర మనము బొమ్మల కొలువుకు సంబంధించినటువంటి రకరకాల బొమ్మలని కొనడమే కాకోకుండా ఇంకొక మనస్సుకు సంతోషాన్ని కలిగించేటటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉంది. వీరి దగ్గర వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఈ బొమ్మలని మనం దసరా బొమ్మల కొలువులో ఏ విధంగా అమర్చుకోవాలి, టాప్ లైన్లో అంటే అన్నిటికంటే పై భాగాన ఏ రకమైనటువంటి బొమ్మలు అమర్చుకోవాలి, 2వ వరుసలో ఎటువంటి బొమ్మలను అమర్చుకోవాలి, ఇటువంటి వివరాలను తెలియజేసేటటువంటి ఒక పుస్తకాన్ని కూడా వీరు అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళకి సప్లై చేస్తూ ఉన్నారు. ఇదిగో ఆ పుస్తకం ఇక్కడ ఉంది, చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇందులో చూసారా 5 స్టెప్పులు ఉన్నటువంటి బొమ్మల కొలువులో టాప్ పోర్షన్లో ఏ విధమైన బొమ్మలు పెట్టాలి ఇవన్నీ ఇందులో ఇచ్చుకుంటూ పోయినా చూడండి. మనే దేవర బొంబెగలు, పట్టద రాజారాణి, 3rd లైన్ కలశ, 4th లైన్ దసరా దేవర బొంబెగలు, 5th లైన్ మన మిగతా సంబంధించినటువంటి ప్రాణులకు సంబంధించినటువంటి బొమ్మలు. 3 స్టెప్పులు ఉన్నటువంటి బొమ్మల కొలువులో టాప్ పోర్షన్లో మనే దేవర బొంబెగలు అంటే ఇంటి దేవునికి సంబంధించినటువంటి బొమ్మలు, పట్టద రాజారాణి, 3వ స్టెప్పులో కలశ. ఒకవేళ 7 స్టెప్పులు ఉన్నటువంటి బొమ్మల కొలువు ఉందనుకోండి, ఈ రకంగా టాప్ పోర్షన్, 2nd లైన్, 3rd లైన్ అనుకుంటూ మనం ఏ విధంగా అయితే బొమ్మల్ని అమర్చుకోవాలో వారు మనకి డయాగ్రామ్స్తో సహా చక్కగా వివరించినారు. తర్వాత ఈ దసరా బొమ్మల కొలువుకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ, ఎటువంటి బొమ్మల్ని మనం కూర్చోబెట్టాలి, ఇటువంటి వివరాలన్నీ చాలా చక్కగా తెలియజేసేటటువంటి ఒక పుస్తకాన్ని కూడా వెళ్ళినటువంటి కస్టమర్లకు వీరు ఫ్రీగా అందజేస్తున్నారు. నిజంగా ఈ పుస్తకాన్ని చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మనం కాకపోతే ఇంకెవరో ప్రచారం చేసుకుంటారు చెప్పండి. కాబట్టి ఈ దసరా బొమ్మల కొలువు అనేది కనీసం మీ నెక్స్ట్ టైం దసరా నుంచి అయినా కానీ ప్రతి ఒక్కరూ ఇంటిలో మొదలు పెడతారని చెప్పి ఆశిస్తూ, ఆ రకంగా మన హైందవ సంస్కృతికి సంబంధించినటువంటి పురాణాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మన పిల్లలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పి గుర్తు చేసుకుంటున్నాను. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటూ మనం చదువుకుంటున్నటువంటి ఈ చదువుల మోజులో పడి మన సాంప్రదాయాల్ని, మన పురాణాలని, మన దేవతల్ని మనమే మర్చిపోతూ ఉన్నాం. కాబట్టి దయచేసి బొమ్మల కొలువు అనేటటువంటి బొమ్మల కొలువు ఎందుకు అనేటటువంటి ప్రాధాన్యతను గుర్తించండి. మానసికోల్లాసాన్ని, మన హైందవ ధర్మ పరిరక్షణకు, పిల్లలలో నైతిక విలువలు పెంపొందించడానికి మొదలైనటువంటి అన్ని రకాలైనటువంటి వికాసాలకు ఈ బొమ్మల కొలువు తోడ్పడగలదు. ఇంకా నేను ఇంకొక విషయాన్ని కూడా మీతో పంచుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. మా స్కూల్లో పనిచేసేటటువంటి ఒక మేడం గారు ఉన్నారు, ఇంగ్లీష్ టీచ్ చేస్తుంటారు ఆ మేడం గారు వాళ్ళ మనవరాలికి ఇటువంటి రామాయణ భాగవతాలకు సంబంధించినటువంటి బొమ్మలన్నీ కొనిపెట్టి లీజర్ టైంలో విపరీతమైనటువంటి కార్టూన్ కథలు ఇలాంటివన్నీ చూపించకుండా ఆ బొమ్మల్ని ముందు పెట్టి రామాయణానికి సంబంధించినటువంటి కథలు, భారతము, భాగవతము ఇటువంటివన్నీ మేడం గారు వివరిస్తూ చెప్తూ ఉంటారంట. ఎంత మంచి హ్యాబిట్ కదండి, ఎంత మంచి పద్ధతి. అది అందరూ మనం కూడా ఇళ్లలో మన పిల్లల పిల్లలకి మనము వివరించుకుంటూ పోతూ ఉంటే ఆ రకంగానైనా కొంతైనా మన హిందూ ధర్మము పరిరక్షింపబడుతుంది. ఏమంటారు?